హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంత్ ఎస్ఏపి యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో నా ప్రీవియస్ వీడియోలో మనం ఎస్ఏపి హనా స్టూడియో ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది, అందులో ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉంటాయి అనేది క్లియర్గా తెలుసుకున్నాము. సో ఈరోజు మనం వన్ ఆఫ్ ది ఎస్ఏపి హనా ఆబ్జెక్ట్ లైక్ డేటా మోడలింగ్ ఆబ్జెక్ట్ యాట్రిబ్యూట్ వ్యూస్ అంటే ఏంటో తెలుసుకుందాం బ్రీఫ్గా. సో హనా యాట్రిబ్యూట్ వ్యూ అంటే తెలుసుకునే ముందు బేసిక్గా మనకి హనా మోడలింగ్ టూల్లో మనకు ఒక ఆప్షన్ ఉంటుందండి, ఓపెన్ పర్స్పెక్టివ్స్ అని. ఈ స్క్రీన్లో చూసినట్టయితే సో ఈ ఓపెన్ పర్స్పెక్టివ్స్ అంటే ఏంటో చెప్పాలనుకుంటున్నాను. సో మనకి డైరెక్ట్ ఈ టూల్లో మనకి ఓపెన్ పర్స్పెక్టివ్ అని వస్తుంది, మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది ఎందుకు అంటే మనకి బేసిక్గా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. సో నేను ఆల్రెడీ హనాలో కనెక్ట్ అయ్యాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఓపెన్ పర్స్పెక్టివ్ ఆప్షన్. సో లెట్ మీ క్లియర్ దీస్ థింగ్స్. సో ఇది వచ్చేసి ఓపెన్ పర్స్పెక్టివ్ ఆప్షన్ అండి. ఇక్కడ చూసినట్టయితే మనకి అబాప్ లేయర్ ఉంటుంది, బీడబ్ల్యూ మోడలింగ్ లేయర్ ఉంటుంది, ఎస్ఏపి హనా స్టూడియో అన్నీ ఉంటాయి. సో ఒక అబాప్ కన్సల్టెంట్ డైరెక్ట్ ఇక్కడే వర్క్ చేసుకోవచ్చు హనా స్టూడియోలో. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్ అబాప్ పర్స్పెక్టివ్కి వెళ్ళిపోతుంది. సో ఈ స్క్రీన్ చూసినట్టయితే డిఫరెంట్ ఉంది కదా, ఇది అబాప్ పర్స్పెక్టివ్ స్క్రీన్ అండి. సో అలాగే ఒక హనా మోడలర్ కానీ హనా డెవలప్మెంట్ కానీ ఇక్కడ హనాలో చూసుకోవచ్చు, ఇక్కడ హనా మోడలింగ్. సో ఇక్కడ మనం ఈ పర్స్పెక్టివ్లో వర్క్ చేస్తాము. అలాగే బీడబ్ల్యూ కన్సల్టెంట్కి డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది, ఇది బీడబ్ల్యూ కన్సల్టెంట్ పర్స్పెక్టివ్ అలా అనమాట. సో మనది వచ్చేసి హనా మోడలింగ్లో కానీ హనా డెవలప్మెంట్లో కానీ చెక్ చేసుకోవచ్చు మన పర్స్పెక్టివ్స్. సో ఓపెన్ పర్స్పెక్టివ్ అంటే ఇదండి, ఇందులో అన్ని డైరెక్ట్ ఉంటాయి, ఇక్కడ బిల్గా చేసేసుకోవచ్చు. అందుకే ఇది ఓపెన్ పర్స్పెక్టివ్ అనే ఆప్షన్ కూడా ఉందని జస్ట్ మీకు చూపిద్దామని. అండ్ యాట్రిబ్యూట్ వ్యూ. యాట్రిబ్యూట్ వ్యూ అంటే ఏంటి? Attribute views are used to model an entity based on relationships between attribute data contained in multiple data sources. సో అంటే ఏంటి? సో యాట్రిబ్యూట్ వ్యూ అంటే నథింగ్ బట్ ఒక వ్యూ. అది ఏంటి అంటే మల్టిపుల్ డేటా సోర్సెస్ లైక్ టేబుల్స్ ఉంటాయండి. మీకు ఆల్రెడీ ప్రీవియస్గా టేబుల్స్ లోడ్ చేస్తామని చెప్పాం కదా ఎస్ఏపి హనా డేటాబేస్లో. అలా మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏ టేబుల్, బి టేబుల్, రెండు టేబుల్స్ ఉన్నాయి స్క్రీన్లో. ఒకటి వచ్చేసి మెటీరియల్, దాని డిస్క్రిప్షన్ అన్నట్టు. సో ఇట్లా మల్టిపుల్ టేబుల్స్ని జాయిన్ చేసుకొని రిలేషన్షిప్ బేస్డ్ ఆన్ రిలేషన్షిప్తో జాయిన్ చేసుకొని ఆ డేటాని తీసుకొచ్చేదని యాట్రిబ్యూట్ వ్యూ అంటారు. సో ఈ యాట్రిబ్యూట్ వ్యూలో మనకు ఓన్లీ మాస్టర్ డేటా అనే వస్తుందండి, ట్రాన్సాక్షన్ డేటా రాదు. సో మాస్టర్ డేటా అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ డేటా అంటే ఏంటి కూడా నేను చెప్తాను. సో రిలేషన్షిప్ అన్నాం కదా, సో రిలేషన్షిప్ అంటే ఇక్కడ మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయి. దేని మీద రిలేషన్షిప్ అంటే ఎంఏటిఎన్ఆర్ అంటే నథింగ్ బట్ ఇది మెటీరియల్ నెంబర్ అండి. ఈ టేబుల్, ఏ టేబుల్లో మెటీరియల్ నెంబర్, బి టేబుల్లో మెటీరియల్ నెంబర్, ఇది రిలేషన్షిప్ అన్నట్టు. కామన్గా ఉన్న ఫీల్డ్స్ని బేస్ చేసుకొని జాయిన్ చేసి డేటాని తీసుకొస్తాం, అదే అన్నట్టు వ్యూ అంటే. సో యాట్రిబ్యూట్ వ్యూలో టైప్స్ ఉంటాయండి, స్టాండర్డ్ యాట్రిబ్యూట్ వ్యూ, టైమ్ యాట్రిబ్యూట్ వ్యూ అండ్ డిరైవ్డ్ యాట్రిబ్యూట్ వ్యూ. సో ఈరోజు మనం స్టాండర్డ్ యాట్రిబ్యూట్ వ్యూ అంటే ఏంటో చూద్దాము. ఒక ప్రాక్టికల్గా అయితే చేద్దాం స్టాండర్డ్ యాట్రిబ్యూట్ వ్యూ. నెక్స్ట్ క్లాస్లో కానీ నెక్స్ట్ వీడియోలో టైమ్ యాట్రిబ్యూట్ వ్యూ అంటే ఏంటో చూడొచ్చు. సో ఇక్కడ మాస్టర్ డేటా అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ డేటా అంటే ఏంటి. సో ఇప్పుడు సపోజ్ ఇది ఒక ఏ టేబుల్, కస్టమర్ మాస్టర్ డేటా టేబుల్. ఇందులో వచ్చేసి మనకి కస్టమర్ ఇన్ఫర్మేషన్ లైక్ కస్టమర్ ఐడి, ఆ కస్టమర్ నేమ్ ఏంటి అండ్ ఆ కస్టమర్ అడ్రస్ ఏంటి. సో ఇది వచ్చేసి మాస్టర్ డేటా అన్నట్టు. సో ఇవన్నీ మాస్టర్ డేటా. సో వీటి డేటా టైప్స్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్ ఉంటుందండి, ఇన్ బ్యార్ క్యార్. సో దీన్ని మనం మాస్టర్ డేటా అంటాం. అండ్ ట్రాన్సాక్షన్ డేటా అంటే ఏంటి, ఆ మాస్టర్ డేటాకు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ లైక్ ఈ కస్టమర్ ఏం కొన్నాడు, దాని ప్రైస్ ఎంత అనేది సపరేట్ టేబుల్లో మెన్షన్ చేసి ఉంటుంది, అది ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. సో మీకు ఒక ఐడియా అయితే వచ్చింది కదా ఇప్పుడు మాస్టర్ డేటా అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ డేటా అంటే ఏంటి అనేది. ఇక్కడ చూసినట్టయితే యాక్చువల్ సేల్స్ ప్రైస్ ఈ టేబుల్లో, ట్రాన్సాక్షన్ టేబుల్లో ఇది ట్రాన్సాక్షన్ డేటా అన్నట్టు. ఈ కస్టమర్ ఈ ప్రోడక్ట్ కొన్నాడు, దాని ప్రైస్ వచ్చేసి ఇంత సేల్స్, యాక్చువల్ సేల్ ప్రైస్. సో ఇది మనకు ఒక ట్రాన్సాక్షన్ డేటా అని చెప్పొచ్చు. సో ఈరోజు ఇప్పుడు ఒక స్టాండర్డ్ యాట్రిబ్యూట్ ఎలా క్రియేట్ చేస్తాం ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు ప్రాక్టికల్గా. సో ఇది మన హనా సిస్టమ్ అండి. హనా సిస్టంలో యాట్రిబ్యూట్ వ్యూస్ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. యాట్రిబ్యూట్ వ్యూస్, ఎనలిటిక్ వ్యూస్ అండ్ క్యారెక్టరైజేషన్ వ్యూస్, దీస్ ఆర్ అవర్ మోడలింగ్ ఆబ్జెక్ట్స్ అన్నట్టు. వీటి మీదనే మనం మోడలింగ్ బిల్డ్ చేసేసి రిపోర్ట్ తయారు చేసి వాటిని ఫ్రంట్ ఎండ్కి పంపిస్తాము. ఆ వచ్చిన అవుట్పుట్ని వాళ్ళు సపోజ్ లైక్ రిపోర్టింగ్ టూల్ నథింగ్ బట్ బిజినెస్ ఆబ్జెక్ట్స్ కానీ లూమిరా లైక్ దట్ ఉంటాయి కదా, వాళ్ళు వాడుకొని వాళ్ళు ఫ్రంట్ ఎండ్లో డేటా చూపిస్తారు వాళ్ళకి కావాల్సినట్టు యూజర్కి తగ్గట్టు. సో ఇప్పుడు నేనైతే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేశాను దానికోసం. సో ఇవన్నీ మనం ఒక ప్యాకేజ్లో చేయాల్సి వస్తుందండి. ఒక ప్యాకేజ్ నథింగ్ బట్ కంటైనర్, అందులోనే మనం మెన్షన్ చేసుకోవాల్సి మొత్తం చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఇది రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ చూసినట్టయితే మనకి న్యూ
ప్యాకేజ్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, యాట్రిబ్యూట్ వ్యూస్. సో ఇవి గోయింగ్ ఫార్వర్డ్ ఇవి కూడా క్రియేట్ చేద్దాము. యాట్రిబ్యూట్ వ్యూస్, ఇప్పుడు యాట్రిబ్యూట్ వ్యూ అని క్లిక్ చేసినప్పుడు మీకు పాప్ ఓవర్ వస్తుంది. ఇక్కడ మీరు కావాల్సిన నేమ్, ఆ వ్యూకి నేమ్ ఏం పెడతారు. నేను ఇప్పుడు ఒక మెటీరియల్కి సంబంధించిన ఒక వ్యూ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. బేసిక్గా జీ మెటీరియల్ అని పెట్టుకున్నాను నేమ్. దాని లేబుల్ వచ్చేసి మెటీరియల్ డేటా. సో ఇది వచ్చేసి మెటీరియల్ డేటా యాట్రిబ్యూట్ వ్యూ. సో యాట్రిబ్యూట్ వ్యూ టైప్. సో ఇక్కడ వ్యూ టైప్లో చూసినట్లయితే ఇక్కడ మనం మార్చుకోవచ్చు. యాట్రిబ్యూట్ వ్యూ బిల్డ్ చేయాలా, ఎనలిటిక్ వ్యూ బిల్డ్ చేయాలా, క్యాలిక్యులేషన్ వ్యూ బిల్డ్ చేయాలని. సో మనం యాట్రిబ్యూట్ వ్యూ బిల్డ్ చేద్దాం. అందులో మీకు టైప్స్ ఉంటాయని చెప్పాను కదా, అవి కూడా ఇక్కడ క్లియర్గా కనపడతాయి. సబ్ టైప్స్లో స్టాండర్డ్, టైమ్, డిరైవ్డ్. సో మనం స్టాండర్డ్ చేద్దాం. ఇప్పుడు స్టాండర్డ్ అంటే ఏంటి? సో ఇక్కడ మీకు ఫినిష్ కొడితే డైరెక్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు. సో ఇక్కడ ఇదే యాక్చువల్గా యాట్రిబ్యూట్ వ్యూలో ఇలా కనపడుతుందండి. మనకి 2 లేయర్స్ ఉంటాయి. డేటా ఫౌండేషన్ లేయర్ ఒకటి ఉంటుంది, సిమాటిక్ అని ఉంటుంది, సిమాటిక్స్. సో ఇది చెప్తాను ఇప్పుడు మీకు క్లియర్గా. డేటా ఫౌండేషన్. సో మీకు ఇంతకుముందు స్క్రీన్లో చూపించినట్టు, సో ఇక్కడ చూసినట్టయితే మీకు 2 టేబుల్స్ ఉన్నాయి కదండి. ఈ టేబుల్స్ వీటిని మనం డేటా ఫౌండేషన్ యాట్రిబ్యూట్ వ్యూలో డేటా ఫౌండేషన్లో వీటిని యాడ్ చేసి వీటిని జాయిన్ చేస్తామండి. సో ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు ఇది ఒక డేటా ఫౌండేషన్ కదా. ఇక్కడ ఈ ప్లస్ ఐకాన్ చూసినట్టయితే యాడ్ ఆబ్జెక్ట్స్ అని చూపిస్తుంది. ఆబ్జెక్ట్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ టేబుల్. డేటా ఫౌండేషన్ మన యాట్రిబ్యూట్ వ్యూలో ఓన్లీ మనము టేబుల్స్ని వాటిని యాడ్ చేయొచ్చు. ఇక్కడ టేబుల్స్ లైక్ దట్ ఒక టేబుల్ యాడ్ చేద్దాం. సో MARA మారా అనేది ఒక మెటీరియల్ టేబుల్ అండి. సో ఇది వచ్చేసి ECC_టేబుల్స్ అనేది ఒక స్కీమా. మీకు ప్రీవియస్గా చెప్పాను, మన టేబుల్స్ వ్యూస్ అన్నీ మనకి స్కీమాలో స్టోర్ అయి ఉంటాయి అని చెప్పాను కదా. సో ECC_టేబుల్ అనేది మన స్కీమా. ఈ స్కీమాలో ఉన్న టేబుల్ని యూజ్ చేసి మనం మోడల్ బిల్డ్ చేయబోతున్నాము. సో ప్రీవియస్ క్లాస్ చూస్తే మీకు అర్థమవుతుందండి ఈ స్కీమా అంటే ఏంటి అనేది. అందులో మేము క్లియర్గా చెప్పాను. సో ఈ టేబుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి ఇందులో ఈ టేబుల్లో అనేది క్లియర్గా ఇక్కడ ఉంటాయి. సో మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అవుట్పుట్కి MANDT నథింగ్ బట్ క్లయింట్. సో ఒక డిఫరెంట్ క్లయింట్స్ ఉండొచ్చండి. ఈ డేటా అనేది మొత్తం SAP డేటా మొత్తం అన్నీ ఉంటాయి. ఇందులో డిఫరెంట్ క్లయింట్స్ ఉంటాయి. అందులో ఏ క్లయింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఫీల్డ్లో ఉంటుంది. అండ్ MATNR అంటే నథింగ్ బట్ మెటీరియల్ నెంబర్ ఇక్కడ చూసినట్టయితే. అండ్ నాకు ఎప్పుడు క్రియేట్ చేశారు అది కూడా కావాలి. అండ్ ఏ పర్సన్ క్రియేట్ చేశాడు ఆ ఇన్ఫర్మేషన్ కూడా కావాలి నాకు. సో ఈ మెటీరియల్ ఏమైనా లాస్ట్ చేంజ్ చేశారా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది నాకు కావాలి. సో ఈ టేబుల్ నుంచి నేను బేసిక్గా ఇవి చాలు నాకు ప్రస్తుతానికి. ఈ మాస్టర్ డేటా అట్రిబ్యూట్స్ తీసుకోవచ్చు. ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో మనకి ఇక్కడ పక్కన కాలంలో కనపడతాయండి క్లియర్గా. ఈ కాలమ్ స్పాన్లో మనకి ఇవన్నీ క్లియర్గా కనపడతాయి. నాకు ఇది వద్దు అనుకుంటే ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి రిమూవ్ కొట్టచ్చు. యాక్చువల్గా ఇది రిమూవ్ కొడితే ఆటోమేటిక్గా ఇది వెళ్ళిపోతుంది. ఇక్కడ డైరెక్ట్లీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఇక్కడే మనం క్లియర్ చేసేసుకోవచ్చు కావాల్సిన ఫీల్డ్స్ లైక్ దట్ అలా అనమాట. అండ్ ఇది వచ్చేసి మన ఏ టేబుల్ మాస్టర్ డేటా మారా టేబుల్. అండ్ నాకు ఈ మెటీరియల్ డిస్క్రిప్షన్ కావాలండి. బట్ ఈ డిస్క్రిప్షన్ అనేది ఈ టేబుల్లో ఉండదు, వేరే టేబుల్లో ఉంటుంది. కానీ ఎలా తెస్తాం మనం అన్నప్పుడు మనం ఆ మెటీరియల్ ఏ టేబుల్ ఉందో దాన్ని తెచ్చుకోవాలి. ఇప్పుడు యాడ్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ క్లిక్ చేసి తీసుకోవచ్చు. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి కూడా చేయొచ్చు. యాక్చువల్గా యాడ్ అని క్లిక్ చేస్తే మనకు ఆబ్జెక్ట్ అడుగుతుంది. MAKT అనేది ఆ మెటీరియల్కి డిస్క్రిప్షన్ టేబుల్ అండి. ECC_టేబుల్స్లోనే ఆ డిస్క్రిప్షన్ టేబుల్. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనకు అన్ని మ్యాండేట్, MATNR, స్ప్రాస్ అంటే నథింగ్ బట్ లాంగ్వేజ్. ఆ మెటీరియల్ డిస్క్రిప్షన్ టేబుల్ అని అనగా డిస్క్రిప్షన్ టేబుల్ లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్ ఫీల్డ్, నాకు ఈ ఫీల్డ్ కావాలి. సో దీనికోసం దీన్ని రీడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం మీకు ఇంతకుముందు చెప్పాను కదా, జాయినింగ్ రిలేషన్షిప్ అని అట్రిబ్యూట్ వ్యూ కానీ ఏదైనా అనలిటిక్ వ్యూ కానీ క్యాలిక్యులేషన్ వ్యూ కానీ మనం జాయిన్ చేయొచ్చు. జాయిన్ యూజ్ చేసి 2 టేబుల్స్ని కలుపుతాము. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మన కామన్గా ఏమున్నాయి, రిలేషన్షిప్ కామన్ ఉండాలండి. MATNR ఉంది, ఇందులో కూడా మెటీరియల్ నెంబర్ ఉంది. MATNR అంటే నథింగ్ బట్ మెటీరియల్ నెంబర్. సో ఈ రెండింటిని యూజ్ చేసుకొని జాయిన్ చేసి ఈ రిలేషన్షిప్ని యూజ్ చేసి నేను ఈ టేబుల్స్ని కలుపుతున్నాను. సో ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ సింపుల్ మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. రిమూవ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి రిమూవ్ కొట్టండి. ఇది పట్టుకొని డబల్ క్లిక్ ఇచ్చి ఇలా డ్రాగ్ చేస్తే ఇక్కడ మీకు డైరెక్ట్ కనపడిపోతుంది. సో ఇప్పుడు దీని మీద డబల్ క్లిక్ ఇవ్వండి. ఇది మన జాయిన్ నోడ్ అండి. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. సో మీకు నెక్స్ట్ క్లాస్లో ఒక క్లియర్గా ఈ జాయిన్స్ అనేది కూడా ఒక మంచి కాన్సెప్ట్, అసలు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ SAP హనాలో. సో వీటి గురించి కూడా క్లియర్గా ఓవర్వ్యూ ఇస్తాను. రిఫరెన్షియల్ జాయిన్, ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్ అంటే ఏంటి అని.
సో ఇప్పుడు మనం ఇది టెక్స్ట్ టేబుల్ని జాయిన్ చేస్తున్నాం కాబట్టి మనం టెక్స్ట్ టేబుల్ తీసుకున్నాం ఇక్కడ మనము టెక్స్ట్ టేబుల్ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే మనం టెక్స్ట్ జాయిన్ చేస్తామో మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అడుగుద్ది లాంగ్వేజ్ కాలం అని. సో మనం లాంగ్వేజ్ ఇవ్వాలి, ఏ లాంగ్వేజ్ ఇది తీసుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సిస్టమ్ లాంగ్వేజ్ తీసేసుకుంటుందండి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మన లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉందిగా, డైరెక్ట్ ఇంగ్లీష్కి సంబంధించిన డేటా జర్మన్ ఓపెన్ చేస్తే జర్మన్కి సంబంధించిన డేటా అలా వచ్చేస్తుంది. ఓకే కొట్టేయండి. ఓకే కొడితే ఏమవుతుందంటే మనం జాయిన్ అనేది జరుగుతుంది అన్నట్టు ఇప్పుడు. సో ఈ డేటా ఫౌండేషన్లో ఈ ప్రాసెస్ చేస్తాం యాక్చువల్గా. అండ్ ఇప్పుడు సిమాటిక్స్లోకి వెళ్తే మనం యాడ్ చేసిన ఆబ్జెక్ట్స్ అన్నీ ఇక్కడ కనపడతాయండి. ఈ లేబుల్స్లో లేబుల్స్ అంటే నథింగ్ బట్ దాని డిస్క్రిప్షన్, ఈ ఫీల్డ్ది MATNR అంటే ఏంటి, మెటీరియల్ ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ మనం మార్చుకోవచ్చు కూడా మనకు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్. అండ్ హైడ్ అంటే ఇక్కడ మనకి హైడ్ అని ఉంది కదా, ఏమైనా ఇది క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఫీల్డ్ అవుట్పుట్కి యాడ్ చేశాను కాకపోతే కనపడదు నాకు ఇప్పుడు డేటా చూసినప్పుడు ఈ హైడ్ పెడితే, అలా అనమాట. సో ఇప్పుడు ఇది చేసాం కదా, ఇప్పుడు ఒకసారి దీన్ని యాక్టివేట్ చేసి చూద్దాము. సో కావాల్సిన ఫీల్డ్స్ అన్ని యాడ్ చేసుకున్నాం. సో బట్ ఇది మాస్టర్ డేటా అట్రిబ్యూట్ అంటే నథింగ్ బట్ మాస్టర్ డేటా అన్నాం కదా. మాస్టర్ డేటా అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఒక కీ అనేది డిరైవ్ చేసుకోవాలండి. దేన్ని బేస్ చేసుకొని డేటా చూపించాలి అని ఒక కీ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి, లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది, వర్కౌట్ అవ్వదు. సో ఇప్పుడు చూపిస్తాం మీకు ఎగ్జాంపుల్. ఇప్పుడు డైరెక్ట్ యాక్టివేట్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ అంటే ఏంటి చూపిస్తాను చూడండి. రిపోజిటరీ రన్ టైమ్ నో క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఫౌండ్ స్పెసిఫైడ్ కీ అంటే చెప్పాను కదా, యాట్రిబ్యూట్ వ్యూలో మనం ఒక కీ అనేది డిఫైన్ చేసుకోవాలి ఖచ్చితంగా. యాట్రిబ్యూట్ వ్యూలో స్పెసిఫైడ్ కీ అన్నది ఇది మెటీరియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మెటీరియల్ని బేస్ చేసుకొని మీకు చూపిస్తాను. ఇప్పుడు యాక్టివేట్ చేయండి. ఇక్కడ గ్రీన్ కలర్ ఆప్షన్ ఉంది కదా, సేవ్ అండ్ యాక్టివేట్, అది క్లిక్ చేస్తే యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు యాక్టివేట్ అయింది, కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఈ జాబ్ లాగ్లో మన ఇన్ఫర్మేషన్ చూడొచ్చు, ఈ వ్యూ యాక్టివేట్ అయిందా ఇన్యాక్టివ్ ఏంటి అనేది. ఇప్పుడు అది యాక్టివేట్ అయింది. ప్రీవియస్లో రెడ్ కలర్ ఉంది కదా, ఏమైనా కీ పెట్టలేదు కాబట్టి ఇన్యాక్టివ్గా ఉండే. ఇప్పుడు వన్స్ యాక్టివేట్ చేశాక ఇక్కడ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఇప్పుడు ఒకసారి దీని డేటా చూద్దాం. సో ఈ రా డేటాలో చూసినట్టయితే మనం జాయిన్ చేసాం కదా ఆ ఇన్ఫర్మేషన్ అంతా. సో ఇక్కడ వచ్చేసి మనము లెఫ్ట్ టేబుల్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ తెచ్చాము, రైట్ డిస్క్రిప్షన్ టేబుల్ నుంచి తీసుకొచ్చాము. సో ఇప్పుడు ఇది ఓవరాల్ అవుట్పుట్ డేటా. సో ఇక్కడ మనం ఫిల్టర్ డీటెయిల్ లెవెల్ కావాలనుకుంటే ఇట్లా చూసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ది మెటీరియల్, ఒక మెటీరియల్ ఫిల్టర్ చేసి చూపిస్తాను క్లియర్గా. ఇది అవుట్పుట్ అండి. అట్రిబ్యూటివ్ అంటే బేసిక్ అట్రిబ్యూట్ అంటే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి, ఎగ్జిక్యూట్ ఆప్షన్, అప్లై ఫిల్టర్ ఆప్షన్. సో ఫిల్టర్ అప్లై చేసుకోవాలి, నేను మెటీరియల్ నెంబర్ మీద ఫిల్టర్ అప్లై చేయాలి ఇప్పుడు నేను. సో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది కదా, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, నాకు ఈ మెటీరియల్ కావాలి, నాకు 1388 అనే మెటీరియల్ ఇన్ఫర్మేషన్ చూడాలి నేను ఇప్పుడు. సో అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఈ ఫిల్టర్ అప్లై చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ ఇన్ఫర్మేషన్ ఒకటే వస్తుంది మనకి. ఆ ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది కదా. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఓన్లీ ఆ మెటీరియల్, ఒకటే మెటీరియల్ ఉంది. ఆ మెటీరియల్ యొక్క ఇన్ఫర్మేషనే మనకి ఇక్కడ వచ్చింది. సో ఇలా అనమాట డేటా ప్రివ్యూ చూసుకొని అలా చూస్తాము. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్రియేటెడ్ అని కనపడద్దు అనుకున్నప్పుడు ఇది హైడ్ చేసుకొని యాక్టివేట్ చేసుకుంటే ఈ ఫీల్డ్ అవుట్పుట్లో కనపడదు, అవుట్పుట్లో మనకు కనపడదు. ఇక్కడ ఉంటుంది కానీ అవుట్పుట్లో కనపడదు, అలా అనమాట. సో ఇది బేసిక్ అట్రిబ్యూట్ వ్యూ అంటే. సో ఇక్కడ మనకి ఒక క్యాలిక్యులేటెడ్ కాలం అని ఆప్షన్ ఉంది ఇక్కడ మనకి. సో అవుట్పుట్ ప్యాన్లో చూసినట్టయితే మనకి అట్రిబ్యూట్ వ్యూలో కాలమ్స్ ఉంటుంది, ఇంకోటి క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ అని ఉంటుంది. కాలమ్స్ అంటే నథింగ్ బట్ డైరెక్ట్ టేబుల్ నుంచి వచ్చే ఫీల్డ్స్ని కాలమ్స్ అంటారు. ఇవన్నీ కాలమ్స్ అన్నట్టు. క్యాలిక్యులేటెడ్ కాలం అంటే ఇక్కడ లేనిది మనం డిరైవ్ చేసేది, ఈ వ్యూలో కొత్తగా డిరైవ్ చేసే ఫీల్డ్ని క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ అంటాం, నథింగ్ బట్ క్యాలిక్యులేటెడ్ కాలం. అది ఎలా చేయాలంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చుకొని సింపుల్గా న్యూ వన్ పెడితే న్యూ కాలం వస్తుంది. మెటీరియల్ అండర్స్కోర్ టెస్ట్ అని ఒక కాలం పెడుతున్నాను జస్ట్ మీకు చూపిద్దామని. సో ఇక్కడ డేటా టైప్ ఉంటుందండి. సో ఇక్కడ మనం అన్ని డేటా టైప్స్, డేట్, ఒకవేళ మనం డేట్ డిరైవ్ చేయాలనుకుంటే డేట్ పెట్టుకోవచ్చు. డెసిమల్ అంటే ఇప్పుడు ఒక మనం ప్రైజ్ని క్యాలిక్యులేట్ చేద్దాం అన్నప్పుడు డెసిమల్ కానీ ఫ్లోట్ కానీ పెట్టుకుంటాము. ఏదైనా ఒక నెంబర్ ఇంటిజర్ లైక్ ఒక నెంబర్ కౌంట్ చూపించాలన్నప్పుడు అలాంటి కేసెస్లో ఇంటిజర్ పెట్టుకుంటాము. సో ఇప్పుడు మనది క్యారెక్టరిస్టిక్, ఒక మెటీరియల్స్ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాం కదా, ఎన్బార్కేర్ అంటే నథింగ్ బట్ క్యారెక్టర్. అండ్ క్యారెక్టర్ లెంత్ వచ్చేసి నేను ఎలా పెట్టుకుంటానంటే
50. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఉన్న ఫీల్డ్స్తోనే మనం చేసుకోవాల్సి వస్తుందండి ఏదున్నా కూడా. MATNR అంటే మెటీరియల్ పెట్టాను ప్లస్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే 2 కాలమ్స్ని కంబైన్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు. సో ఈ మెటీరియల్ అండ్ ఎవరు క్రియేట్ చేశారు అనేది 2 క్లియర్గా ఒకటే దాంట్లో ఎలా వస్తుంది అనే దాన్ని చూపిద్దాం. జస్ట్ కాంకాట్నేట్ అంటే నథింగ్ బట్ యాడ్ 2 కలపడం చూపిస్తాను మీకు క్లియర్గా. సో ఇది ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే వ్యాలిడ్ సింటాక్స్ ఓకే, ఇది కరెక్ట్ అన్నట్టు. సో ఇప్పుడు దీని లెంత్ వస్తుంది కొంచెం పెంచుకుందాం, ఎందుకంటే తక్కువ ఉంటే మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే అవుట్పుట్ లెంత్ ఎక్కువ ఉండి ఈ ఫీల్డ్కి లెంత్ తక్కువ పెడితే ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇది క్యాలిక్యులేటర్ కాలం క్రియేట్ చేశాక దీన్ని ఇక్కడ కనపడిపోద్ది మనకి డైరెక్ట్గా. ఇక్కడ మార్చుకోవాలనుకుంటే మనం డిస్క్రిప్షన్ మార్చుకోవచ్చు ఇది లేబుల్ నేమ్. సో ఇప్పుడు ఒకసారి ఇది యాక్టివేట్ చేసేది చూద్దాము. సక్సెస్ఫుల్, యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఒకసారి దీని ప్రివ్యూ చూద్దాం. క్యాన్సిల్. సో ఇక్కడ ఈ ఐకాన్ ఉంది కదా, ఈ సర్చ్, ఈ ఐకాన్ డేటా ప్రివ్యూ, ఇది డేటా ప్రివ్యూ ఆప్షన్ అన్నట్టు. సో ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి రా డేటా, అనలిటిక్స్ అంటే ఏంటి, డిస్టింక్ట్ కౌంట్ వాల్యూస్ అంటే ఏంటి, రా డేటా, ఈ రా డేటాలో రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఇది వచ్చేసి ఒక క్యాలిక్యులేటర్ కాలం అండి. ఇక్కడ ఇప్పుడు చూసినట్టయితే ఎలా వచ్చింది, మెటీరియల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈఆర్ నేమ్ అంటే క్రియేటెడ్ బై, ఎవరు క్రియేట్ చేశారు, ఆ 2 ఇక్కడ వచ్చేసింది. సో నాకు ఇప్పుడు ఇక్కడ స్పేస్ కూడా కావాలి, ఇది గ్యాప్ రావాలి నాకు ఇక్కడ. అప్పుడు ఏం చేయాలి అంటే, సో ఈ క్యాలిక్యులేటర్ కాలంలో డేటా ఫౌండేషన్లో ఒకసారి అక్కడ స్పేస్ అనేది యాడ్ చేద్దాం, అప్పుడు మనకు కొంచెం అర్థం అవుతుంది. సో ఒకసారి దీన్ని యాక్టివేట్ చేసి చూద్దాము. సో ఈ స్క్రీన్ పక్కకు వచ్చింది కదా. సో ఇది యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్ అని చూపెడుతుంది. సో ఒకసారి ప్రివ్యూ చూద్దాం. సో ఇప్పుడు కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. సో అలా అనమాట యాట్రిబ్యూట్ వ్యూ అంటే అది. సో మనకి ఇక్కడ టైప్స్ ఉన్నాయండి యాట్రిబ్యూట్ వ్యూలో. సో ఆ యాట్రిబ్యూట్ వ్యూలో స్టాండర్డ్ అనేది ఏంటో చూసాం మనము. టైమ్ అండ్ డిరైవ్డ్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఈ సేమ్ ఆల్రెడీ ఉన్న ఒక యాట్రిబ్యూట్ వ్యూని దాన్ని యూజ్ చేసుకొని ఇంకోటి కాపీ చేసుకోవడం అనే దాన్ని డిరైవ్డ్ అండి. అంతే, దట్ ఈస్ నథింగ్ బట్ డిరైవ్డ్. ఉన్న ఒక క్యాలిక్యులేషన్ వ్యూనే యూజ్ చేసేసుకొని సేమ్ ఏం మారదు, ఆ ఉన్నదాన్ని కాపీ చేసి ఇంకోటి చూపిస్తాం, అదే డిరైవ్డ్. ఆల్రెడీ ఉన్న దాని మీద ఇంకోటి క్రియేట్ చేసుకునే దాన్ని డిరైవ్డ్ అంటాము. అందులో ఏం మారదు, ఓన్లీ డిస్క్రిప్షన్ ఒకటే మారుతుంది, మిగతాదంతా సేమ్ ఉంటుంది. ఈ మోడల్ అనేది మొత్తం కంప్లీట్ సేమ్ ఉంటుంది, ఓన్లీ డిస్క్రిప్షన్ సేమ్. ఇది ఎందుకు డిరైవ్ ఎందుకు చేస్తాం అనేది కూడా మనం చూద్దాం ఫర్దర్గా. నెక్స్ట్ టైం అండి, టైం యాట్రిబ్యూట్ వ్యూ ఎలా ఉంటుంది అనేది మనము నెక్స్ట్ వీడియోలో చేద్దాము. స్పెసిఫిక్గా దానికి కొంచెము ఇంపార్టెంట్ అది టైం డిరైవ్డ్ కూడా. సో ఒకటి దాని గురించి మనం క్లియర్గా ఇంకో వీడియోలో చూద్దాము. సో బేసిక్గా యాట్రిబ్యూట్ వ్యూ అంటే ఇదండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రశాంత్ డి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.